అల్జీరియా జానపద కథ. సముద్ర కన్యలు. ఆల్జియర్స్ నగరంలో అబ్దుల్లా అనే యువకుడుండేవాడు. అతని తండ్రి వర్తకం ద్వారా అపార ధనం సంపాదించి చనిపోయాడు. అబ్దుల్లా తన చుట్టూ స్నేహితులను ఉంచుకుని వారితో కలిసి సమస్త సుఖాలు అనుభవిస్తూ వచ్చాడు. కొంతకాలానికి అతని పిత్రార్జితమంతా హారతి కర్పూరంలాగా హరించుకుపోయింది. పేదరికం వచ్చి పడేసరికి అబ్దుల్లాకు ఏమి చేయాలో తోచలేదు. అతడు అజ్ఞాతంగా బతుకుదామనుకుని తన గుర్రం ఎక్కి మధ్యధర ప్రాంతం కేసి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక కీకారణ్యం తగిలింది. అందులో ఒక చోట చెట్ల మధ్య తెరిపి కనబడింది. అక్కడి దృశ్యం చూసి అబ్దుల్లా నిర్ఘాంతపడి నిలిచిపోయాడు. ఒక ఎత్తైన చెట్టు కొమ్మకు ఒక స్త్రీ తలకిందులుగా వేళ్లాడుతున్నది. అబ్దుల్లా ఆమెను సమీపించి చూశాడు. ఆమె గొప్ప సౌందర్యవతి అనడానికి ఏమీ సందేహం లేదు. ఆమె మెడపైన ఘాటు కనిపించింది. ఆ ఘాటు నుంచి 3 రక్తపు చుక్కలు దిగువన ఉన్న పళ్ళెంలో పడ్డాయి. అబ్దుల్లా వంగి ఆ రక్తపు చుక్కలను పరీక్షిస్తే అవి 3 కెంపులని స్పష్టమైంది. నిర్జీవంగా ఉన్నట్టు వేళ్లాడే ఆ స్త్రీలో ఇంకా ఏమాత్రమైన ప్రాణం ఉన్నదేమో చూడడానికి అతను ఆమె శరీరాన్ని తాకటానికి యత్నించాడు. కానీ అతనికి అది సాధ్యం కాలేదు. ఆమె చుట్టూ అదృశ్యంగా ఏదో బలమైన అడ్డున్నట్టు అనిపించింది. తర్వాత అతను నేల మీద ఉన్న పళ్ళెంలోని 3 కెంపుల్లో ఒకటి తీసుకుని తన తలపాగాలో దాచుకుని ఇదంతా నా భ్రమ అని ఎవరన్నా అంటే నిజమని ఈ కెంపు చూపి నిరూపిస్తాను అనుకుంటూ ముందుకు సాగి కాలక్రమాన ఒక నగరం చేరుకున్నాడు. ఇదే నగరంలో ఉండే సుల్తానుకు ఒక కుమార్తె ఉండేది. ఆమె అందగత్తె మాత్రమే కాదు, మంత్రశాస్త్ర జ్ఞానము భవిష్య జ్ఞానము కలది. సుల్తాను దగ్గర ఉండే వజీరుకు ఒక కొడుకుండేవాడు. సుల్తాను కుమార్తెకు వజీరు కుమారుడికి పెళ్లి చేద్దామని పెద్దవాళ్ళిద్దరూ నిశ్చయించారు. సుల్తాను కుమార్తె ఇందుకు వెంటనే సమ్మతించక నన్ను పెళ్లాడేవాడు నా కోరికలు కొన్ని తీర్చాలి, వజీరు కొడుకు వాటిని తీర్చితే అతన్ని పెళ్లాడడానికి నాకేమీ అభ్యంతరం లేదు అని తండ్రితో అన్నది. ఏమిటా కోరికలు అని సుల్తాను అడిగాడు. మొదటిది, నాకు 3 కెంపులు కావాలి, నన్ను పెళ్లాడేవాడు వాటిని తేవాలి అన్నది సుల్తాను కుమార్తె. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? మన దేశంలో కెంపులు ఎక్కడున్నాయి అన్నాడు సుల్తాను. ఎక్కడి నుంచి తెచ్చినా నాకు ఒకటే, వాటిని మటుకు తెచ్చి తీరాలి అన్నది సుల్తాను కుమార్తె. ఆమె ఇలా మొండికెత్తేసరికి వజీరు కెంపులు గలవాళ్లు తమ వద్ద ఉన్న కెంపులను తెచ్చి ఇస్తే వారికి అపారమైన బహుమానాలు లభిస్తాయని చాటింపు వేయించాడు. అబ్దుల్లా తన వద్దనున్న కెంపు తీసుకుని సుల్తాను వద్దకు వెళ్ళి తన వద్ద ఈ ఒక్క కెంపే ఉన్నదని చెప్పి ఆయనకు సమర్పించాడు. సుల్తాను కుమార్తె దాన్ని చూసి, ఇది చాలా అందంగా ఉన్నది, కానీ నాకు 3 కెంపులు కావాలి, ఒక్కదానితో పని జరగదు అన్నది తన తండ్రితో. ఉన్నది ఇదొక్కటే, మరి 2 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చేటట్టు అన్నాడు సుల్తాను. ఒకటి తెచ్చినవాడే మిగతా 2 తేగలడు అన్నది కూతురు. సుల్తాను అబ్దుల్లాను పిలిపించి, మరి 2 కెంపులు కావాలి, అవి తెస్తే నీవు కోరిన బహుమానం ఇస్తాను, లేకపోతే తల తీయిస్తాను అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వచ్చి తన దుకాణం మూసేసి కత్తి చేతపట్టి గుర్రం ఎక్కి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ స్త్రీ ఇంకా చెట్టు కొమ్మకు అలాగే వెళ్లాడుతూ ఉండడం అతని కంటపడింది. ఇంతలో పెద్దగా మెరుపు మెరిసి ఉరిమింది. వేళ్లాడే స్త్రీ ముందు ఒక మాంత్రికుడు నల్లని దుస్తులు ధరించి ప్రత్యక్షమయ్యాడు. అతడు వేళ్లాడే స్త్రీని దింపి నేల మీద పడుకోబెట్టి మంత్రదండంతో ఆమె మెడమీది గాయాన్ని తాకాడు. వెంటనే ఆమె ఏమీ జరగనట్టు లేచి నిలబడింది. అప్పుడు ఆమె అబ్దుల్లా కంటికి ఇంకా ఎన్నో రెట్లు అందంగా కనబడింది. ఇప్పటికైనా నన్ను పెళ్లాడడానికి అంగీకరిస్తావా అన్నాడు మాంత్రికుడు. నన్ను 1000 ముక్కలుగా నరికినా నిన్ను పెళ్లాడను అన్నదామె. వెంటనే మాంత్రికుడు తన చేతిలో ఉన్న కొరడా ఎత్తి ఆమెను బలంగా కొట్టాడు. వాడు మళ్ళీ కొరడా ఎత్తి ఆమెను రెండోసారి కొట్టేలోపుగా అబ్దుల్లా మాంత్రికుడి వెనకగా వెళ్ళి తన కత్తితో వాడి మెడ నరికేశాడు. ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అబ్దుల్లాను ఆలింగనం చేసుకుని, నన్ను రక్షించారు, నేను యావజ్జీవం మీ బానిసను అన్నది. ఆమె అతనికి తన కథ అంతా చెప్పింది. ఆమె పేరు కెంపు. ఆమె ఒక సముద్రరాజు కూతురు. 1 ఏడాది క్రితం ఈ మాంత్రికుడు తన మాయా ప్రభావంతో ఆమెను తెచ్చి రోజు తన్ను పెళ్లాడమని బలాత్కరిస్తున్నాడు. ఆమెను చెట్టుకు వెళ్లాడదీసి మెడ మీద ఘాటు పెట్టి ఆమె రక్తపు చుక్కలు కెంపులుగా మారితే వాటిని సంగ్రహిస్తాడు. దేవుడి దయవల్ల నీకు వాడి నుంచి ఇప్పుడు విముక్తి లభించింది.
కనుక నన్ను పెళ్ళాడగలవా అని అబ్దుల్లా కెంపును అడిగాడు. తప్పక పెళ్ళాడతాను, కానీ ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చూడాలి. నన్ను సముద్ర తీరానికి తీసుకుపోండి అన్నదామె. ఆమెను అబ్దుల్లా తన గుర్రం మీద ఎక్కించుకుని సముద్ర తీరానికి వెళ్ళాడు. తాను తిరిగి వచ్చిన దాకా అక్కడే ఉండమని చెప్పి కెంపు సముద్రంలోకి దూకింది. కొద్ది గంటలు గడిచాయి. ఆమె ఇక రాదని అబ్దుల్లా నిరాశపడుతుండగా సముద్రం మీద నుంచి పెద్ద ఊరేగింపులాగా గుర్రాలెక్కిన వాళ్ళు, ఒక మేన, బోయీలు, సాయుధ భటులు వచ్చారు. మేన తలుపులు తెరిచే ఉన్నాయి. దాని లోపల బంగారు జలతారు దుస్తులు ధరించి కెంపు కూర్చుని ఉన్నది. అబ్దుల్లా ఆమెను సపరివారంగా తన ఇంటికి తీసుకుపోయి వైభవంగా వివాహమాడి వారం రోజుల పాటు విందులతోనూ వినోదాలతోనూ గడిపాడు. అబ్దుల్లా తిరిగి వచ్చాడని తెలిసి సుల్తాన్ అతన్ని పిలిపించి కెంపులేవి అని అడిగాడు. నేను నా పెళ్లి సందడిలో కెంపుల మాట మరిచాను, వాటిని తెచ్చి ఇస్తాను, 1 నెల వ్యవధి ఇవ్వండి అన్నాడు అబ్దుల్లా. నెల లోపల కెంపులు తీసుకురాకపోతే నీ తల పోతుంది అన్నాడు సుల్తాను. అబ్దుల్లా విచారంతో తిరిగి రావడం చూసి అతని భార్య కారణం అడిగింది. అబ్దుల్లా కెంపుల మాట చెప్పాడు. ఆమె వెంటనే కత్తితో తన చేతికి గాయం చేసి 2 పెద్ద రక్తబొట్లను రాల్చింది. వెంటనే అవి కెంపులుగా మారాయి. వాటిని అబ్దుల్లా సుల్తాన్కు సమర్పించాడు. సుల్తాను ఈ 2 కెంపులను కూడా తన కుమార్తెకిచ్చి నీ కోరిక తీరినట్టేనా అని అడిగాడు. ఒక కోరిక తీరింది, ఇంకొకటి ఉంది. ఒక హారానికి సరిపడే పెద్ద ముత్యాలు కావాలి. నన్ను పెళ్లాడదలిచినవాడు ఆ ముత్యాలు తేవాలి అన్నది. ఈ దేశంలో ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి అన్నాడు సుల్తాను. కెంపులు దొరికిన వాడికి ముత్యాలు మాత్రం దొరకవా అన్నదామె. సుల్తాను మరోసారి అబ్దుల్లాను పిలిపించి నా కుమార్తెకు ముత్యాల హారం కావాలట, హారానికి సరిపడినన్ని పెద్ద ముత్యాలు తీసుకురా, నెల రోజులు గడువిస్తున్నాను అన్నాడు. చిత్తం అని అబ్దుల్లా ఇంటికి తిరిగి వెళ్ళి తనకు సంప్రాప్తమైన కొత్త బిడద గురించి తన భార్యకు తెలిపాడు. దానికేం భాగ్యం, ముత్యాలు కూడా ఇద్దాం అంటూ ఆమె ఒక కాగితం మీద ఏదో రాసి అబ్దుల్లా చేతికిచ్చి ఈ కాగితాన్ని సముద్రం మీద విసిరివేసి జవాబు కోసం ఓపిగ్గా వేచి ఉండండి అన్నది. అబ్దుల్లా సముద్ర తీరాన్ని చేరుకుని కెంపు రాసిన లేఖను సముద్రం మీదకి విసిరివేసి అక్కడే నిలబడ్డాడు. కొద్దిసేపటికల్లా సముద్రం మీద నుంచి మరొక ఊరేగింపు బయలుదేరి వచ్చింది. ఈసారి మేనాలో కెంపును పోలిన మరొక కన్య ఉన్నది. ఆమె పేరు ముత్యం. అబ్దుల్లా ముత్యాన్ని కూడా తన ఇంటికి తెచ్చుకుని మొదటి భార్య అనుమతితో ఆమెను పెళ్లాడాడు. కెంపు, ముత్యము అక్కా చెల్లెళ్ళు. పెళ్లి సందడి తగ్గిపోయాక అబ్దుల్లా కెంపుకు సుల్తాను కోరిక జ్ఞాపకం చేశాడు. అప్పుడు ఆమె తన చెల్లెలతో ఏదో జగడం పెట్టుకుని ఆమె నానా తిట్లు తిట్టి చివరకు దవడ పగిలేటట్టు కొట్టింది. ఇలా తిట్లు దెబ్బ తిని ముత్యం కళ్ళ వెంట జలజలా కన్నీరు రాల్చింది. ఆ కన్నీటి బిందువులు నేల తాకగానే మేలి ముత్యాలుగా మారిపోయాయి. అబ్దుల్లా వాటిని తీసుకుపోయి సుల్తానుకిచ్చాడు. సుల్తాను వాటిని తన కూతురికిచ్చి ముత్యాలు కూడా ముట్టాయి. ఇకనైనా పెళ్లికి ఒప్పుకుంటావా అని అడిగాడు. నాది మరొక్క కోరిక ఉంది, అది కూడా తీర్చిన వాణ్ణి తప్పక పెళ్లాడతాను. నాకు కోడిగుడ్డు ప్రమాణం గల కస్తూరి కావాలి అన్నది సుల్తాను కూతురు. కస్తూరి ఎలా ఉంటుందో కూడా సుల్తాను ఎరగడు. కానీ తెచ్చేవాడు ఉన్నాడు గనక ఆయన మళ్ళీ అబ్దుల్లా కబురంపి కోడిగుడ్డు ప్రమాణం గల కస్తూరి నెల రోజుల్లో తేకపోతే తల తీసేస్తానని హెచ్చరించాడు. ఈసారి కెంపు అతనికి మరొక చీటీ ఇచ్చి సముద్ర తీరానికి పంపించి తన రెండో చెల్లెలైన కస్తూరిని తెప్పించి ఆమెను కూడా అతనికి పెళ్లి చేసింది. ఈ పిల్ల ఒంటి నుంచి ఎప్పుడూ కస్తూరి వాసన రావడం అబ్దుల్లా గమనించాడు. సుల్తాను పెట్టిన గడువు పూర్తి అయ్యే లోపల కెంపు కస్తూరి చేత రోజూ స్నానం చేయించింది. ఆమె స్నానం చేసిన నీరు తొట్లలో పట్టి ఉంచితే దానిపైన కస్తూరి తేలేది. ఇలా రోజుల తరబడి తయారైన కస్తూరి కోడిగుడ్డంత సిద్ధం చేసి అబ్దుల్లా దాన్ని తీసుకుపోయి సుల్తానుకిచ్చాడు. సుల్తాను దాన్ని తన కుమార్తెకిచ్చి నీ చివరి కోరిక కూడా తీరిపోయింది, ఇక ఆలస్యం లేకుండా వజీరు కొడుకును పెళ్ళాడు అన్నాడు. నా కోరికలు తీరడానికి వజీరు కొడుక్కు ఏమిటి సంబంధం? నా కోరికలు తీర్చిన వాడినే పెళ్లాడతానని మొదట్నుంచి స్పష్టంగా చెబుతున్నాను. నన్ను అబ్దుల్లాకిచ్చి పెళ్లి చెయ్యండి అన్నది సుల్తాను కుమార్తె. 3 పెళ్లాలున్న సామాన్య వర్తకుణ్ణి పెళ్లాడతావా అన్నాడు సుల్తాను. అతని భార్యలందరూ సముద్రకన్యలు, వారికి దాసిగా ఉండడానికి కూడా నేను తగను. వారి అనుగ్రహంతోనే నేను అబ్దుల్లాను పెళ్లాడగలను. అతను సామాన్య వర్తకుడా? ఏ సామాన్య వర్తకుడు నేను కోరిన వస్తువులు తెచ్చివ్వగలడు?
మీరు గొప్పవాడనుకునే వజీర్ కొడుకు తేగలిగాడా అన్నది సుల్తాను కుమార్తె. ఆమెకు జవాబు చెప్పలేక సుల్తాను అబ్దుల్లాను పిలిపించి, నా కుమార్తెను పెళ్ళాడు అన్నాడు. నా 3 భార్యలో అనుమతిస్తే గాని మీ కుమార్తెను పెళ్ళాడలేను అన్నాడు అబ్దుల్లా. సుల్తాను సముద్రకన్యలకు అంతులేని కానుకలు తీసుకుపోయి వారిని బతిమాలిన మీదట వారు అబ్దుల్లా వివాహానికి అనుమతి ఇచ్చారు. అబ్దుల్లాకు సుల్తాను కుమార్తెకు వివాహం జరిగిపోయింది. అబ్దుల్లా తన భార్యలను 4 సమంగా చూసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేసి సుల్తాను పోయిన అనంతరం తానే సుల్తాను అయి జనరంజకంగా పరిపాలించాడు. కథ సమాప్తం.